ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మన స్టూడియోలో ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ KSRS ప్రసాదరావు గారు ఈరోజు మనతో మన స్టూడియోలో ఉన్నారు. సో మీకు జనరల్గా చాలా మందికి పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటి పెయిన్స్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి మా ఈ షోకి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. సార్ మీరు ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ అన్నారు కదా. సో ఇంటర్వెన్షనల్ అంటే ఏంటి సార్ అసలు? వెల్, ఇది మామూలు పెయిన్ అంటే అందరూ ట్రీట్ చేసేదండి. ఎనీ డాక్టర్ దే ట్రీట్ ద పెయిన్, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీలో మనకి పెయిన్ అన్నా అది మనకి ట్రీట్మెంట్ చేస్తారు. అది ఎనీ డాక్టర్, ఎనీ స్పెషాలిటీ డాక్టర్, ఆర్థోపెడిక్స్ కానీ, న్యూరో సర్జరీ కానివ్వండి, జనరల్ మెడిసిన్ కానివ్వండి, గైనకాలజిస్ట్ కానీ, ఎనీబడి దే ట్రీట్ ద పెయిన్. బట్ ఇంటర్వెన్షనల్ పెయిన్స్ మేనేజ్మెంట్ మా స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మేము పెయిన్ అసలు ఎక్కడ, దాని జనరేటర్ ఎక్కడ, మెయిన్ రూట్ కాజ్ ఎక్కడ ఉంది అది మేము ముందు ఫైండ్ అవుట్ చేస్తాము. దాన్ని వేగ్గా ట్రీట్మెంట్ కాకుండా ఎక్కడ నొప్పి వస్తుంది దానికి రూట్ కాజ్ ఏముందో చూసుకొని దానికి సర్జరీ లేకుండా, ఆపరేషన్ అనేది లేకుండా వేరే సమ్ స్పెషల్ మెథడ్స్లోని ఇంటర్వెన్షనల్ మెథడ్స్ అని ఉంటాయి. దాంతో మేము ఈ పెయిన్ అని ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇది కొత్తగా వచ్చిన టెక్నిక్స్. ఇది మన సౌత్ ఇండియన్ వైపు ఇంకా అంత ఎక్కువ ప్రాచుర్యంలో రాలేదు. సో మేము కొత్తగా నేర్చుకొని ట్రైనింగ్ తీసుకొని ఈ మధ్య ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ అపోలో హాస్పిటల్లో కూడా. ఎనీ పెయిన్ ఇన్ ద బాడీలోని మేము డే కేర్ ప్రొసీజర్గా దించేస్తాం. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే డే కేర్ ప్రొసీజర్ అన్నమాట. సింపుల్గా ఆ రోజు డిశ్చార్జ్ చేస్తారు. మత్తు మందు పూర్తిగా ఇవ్వకుండా లోకల్ ఆ ఏరియాని మాత్రమే మత్తిస్తారు. జనరల్ అనెస్థీషియా లేదు ఇందో అని. సో జనరల్ అనెస్థీషియా ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మనం ఇందో డిలీట్ చేసుకోవచ్చు. అంటే ఒక మత్తిచ్చి చేయాలంటే కొన్ని ఆపరేషన్కి కొంతమంది ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కానీ వేరే కోమార్బిడిటీస్, బీపీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఓల్డ్ ఏజ్ ఇట్లా ఉన్న ప్రాబ్లమ్స్తో కొన్ని చేయడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఆ పార్ట్లో మాత్రమే లోకల్ ఇంజెక్షన్ మత్తిచ్చి చేసేది. దాన్ని బ్లడ్ లాస్ అనేది ఉండదు, స్కార్ ఉండదు, కుట్లు కానీ కటింగ్ కానీ కుట్లు వేయడం కానీ ఏముండదు ఇందులోని. మిగతా చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్, అనెస్థీషియా రిస్క్ ఫ్యాక్టర్స్ ఇందులో ఉండవు. సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో పెయిన్ అనేది ఆన్ టేబుల్ చేస్తున్నప్పుడే ప్రొసీజర్ అయిపోయిన వెంటనే పేషెంట్కి రిలీఫ్ కనిపిస్తుంది. ఇది ఒక్కటి ఇందులో మిరకిల్ లాగా పనిచేస్తుంది. బ్యూటీ ఆఫ్ దిస్ ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్ ఈజ్ ఆన్ టేబుల్ చేస్తున్నప్పుడు జస్ట్ ప్రొసీజర్ అయిపోయిన వెంటనే పేషెంట్ విల్ గెట్ ద పెయిన్ రిలీఫ్. లైక్ దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్. ఓకే సార్, దీనికి సంబంధించి మీరు ఎక్కడైనా ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా సార్? వెల్, లాస్ట్ 3 years మేము దీనికి డిఫరెంట్ సిటీస్లో, మన ఇండియాలోని డిఫరెంట్ సిటీస్, బాంబే, ఢిల్లీ, అహ్మదాబాద్, డెహ్రాడూన్, డిఫరెంట్ ప్లేస్లో, పూణే, కొంతమంది సీనియర్స్ దగ్గర మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ అది ఇప్పుడు మేము ఇక్కడ వైజాగ్లో నేను ఇప్పుడు అపోలో హాస్పిటల్లో ఉండి ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే సార్, అంటే మీకు రిమైనింగ్ అదర్ డాక్టర్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్? దట్స్ ట్రూ. లైక్ సో మీ క్వశ్చన్ చెప్పే ముందు మనం కాల్ తీసుకుందాం సార్. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు గీత అండి. గీత గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారండి? ఓకే గీత గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. అదే మా అమ్మగారికి నడుము నొప్పి వస్తుందండి అస్తమానం. ఓకే. నార్మల్ గా పెయిన్ ఉందంట, కీళ్ళవాతం అంటారు కదండి, అలా ఉందన్నారు. ఓకే. అది ఆ పెయిన్ ఇది అన్ని పెయిన్స్ అన్నారు కదా మీరు, ఆ పెయిన్ కూడా తగ్గుతుంది మొత్తం? డెఫినెట్ తగ్గుతుంది తల్లి. ఆ రూట్ కాజ్ మనకు ఎక్కడ తెలుసుకుంటే ఆవిడ వయసు ఎంత ఉంటుందమ్మా? వయసు 55 అండి. 55. ఓకే. సో ఒకసారి పరీక్ష చేసుకొని ఆవిడ రూట్ కాజ్ అంటే పెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకుంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవడానికి సరికొత్త పద్ధతులు అన్నీ ఉన్నాయి తల్లి. ఇప్పుడు ఏ ఏజ్కైనా ఎటువంటి నొప్పి అయినా సరే, నడు నొప్పి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆ ఏజ్ కూడా అంటే పెద్దవాళ్ళు అయిపోయారు అని కూడా అనుకోకుండా ఏ ఏజ్కి సంబంధించిన నయం చేయడానికి అవకాశం ఉందమ్మా ఈ పద్ధతుల్లో. ఎగ్జాక్ట్లీ అదే దీంట్లో స్పెషాలిటీ తల్లి. దీంట్లో బాడీ రెసిస్టెన్స్ తక్కువ అనుకున్నా సరే, ఎందుకంటే జనరల్ అనెస్థీషియా ఆ మత్తు పూర్తిగా ఇచ్చేది కాదు ఇందులోని. లోకల్గా అక్కడ ఎక్కడ నొప్పి అనిపిస్తుంది, ఎక్కడ మేము ప్రొసీజర్ చేస్తున్నామో ఆ పార్ట్లో మాత్రమే అక్కడ ఇంజెక్షన్ చేస్తాం. సో ఎటువంటి వారైనా సరే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళు, వయోవృద్ధులు ఎవరైనా సరే దీన్ని తట్టుకోగలడానికి అవకాశం ఉంటుంది తల్లి. థ్యాంక్స్ అమ్మా. సో మీరు ఇందాక అడిగారు మిగతా డాక్టర్స్ మాకు ఏంటి అని. అందరూ ట్రీట్ చేస్తాను నేను ముందుకు చెప్పినట్టు. పెయిన్ అనేది ఎనీ డాక్టర్ దే కెన్ గివ్ ద ట్రీట్మెంట్. లైక్ సో దీంట్లో మేము స్పెషల్గా చేసేది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నడునొప్పి అంటే నడునొప్పిలో 100 రకాల కాజెస్ ఉంటాయండి. సో ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్ వస్తుంది, రూట్ కాజ్ ఎక్కడుందో చూసుకొని అక్కడి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి.
సో ఇది మిగతా వాళ్ళకి మాకు తేడా సో మనం ఇప్పుడు ఇంకో కాల్ ఇంకో తీసుకుందాం. కాల్ వస్తుంది. హలో నమస్తే అండి. నమస్తే సార్, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? మీ పేరు? నేను గోపాలపట్నం నుంచి చేస్తున్నాను. ఓకే సార్, మీ పేరండి? గోపాలపట్నం నుంచి చేస్తున్నాను అండి. ఓకే సార్, మీ పేరు? ప్రకాష్ అండి. ఓకే ప్రకాష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ప్రకాష్ అండి. ఓకే ప్రకాష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. PRAKASSH ప్రకాష్. హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు చేసిన ఆపరేషన్ నాకు చేశారండి. ఆ, నాకు అసలు మొదటి రోజే గంటలో నాకు పంపించారు. జస్ట్ 1 hour లోనే థ్యాంక్ యూ. నాకు జస్ట్ ఆపరేషన్ చేసింది. మీకు ఐడియా వచ్చిందండి? అవునండి, గుర్తొచ్చారు. అది 1 hour లో డిశ్చార్జ్ అయిపోయి చాలా భయపడ్డానండి ఫస్ట్. అవును, అదే ఇందులో బ్యూటీ అండి. హ్యాపీ ఇమీడియట్ సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు మనం. వస్తుంది, చెరుకు వస్తుంది. అవునండి, సేమ్ డే పంపించారు మీరు. అవును, డే కేర్ ప్రొసీజర్ అండి. సార్ మీకు ఎలాగ థ్యాంక్స్ చెప్పుకోలేకపోయాను. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ. ఈ విధంగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాము అని చెప్పి ఫోన్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. అంటే సో అదేనండి, ఈ సర్జరీ ప్రొసీజర్ ఉన్న బ్యూటీ అనేది సేమ్ డే మనం మీరు ఉదయం వచ్చారంటే మేబీ ఒక 1 or 2 hours మీ అబ్జర్వేషన్ ఇస్తాం. సర్జరీ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత హ్యాపీగా 1 hour లో ఇంటికి నడుచుకుని వెళ్ళిపోవచ్చు. ఎలా నడుచుకుని వస్తారో హాస్పిటల్కి అదే విధంగా నడుచుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఎంత మేజర్ ప్రొసీజర్ అయినా సరే. సో అది బ్యూటీ ఆఫ్ దిస్ మిరకిల్ లైక్ కింద పనిచేస్తుంది. అంటే జనరల్ గా చాలా మంది భయపడతారు కదా, ఒకే డే జాయిన్ అవడే అండ్ దట్ డిశ్చార్జ్ కూడా, అంటే కొంచెం టెన్షన్ పడుతుంటారు కదా. సో అలాంటి సో వాళ్ళకి వీళ్ళందరూ మేము ముందు కౌన్సిలింగ్ లో మాట్లాడతామండి. అసలు ఏంటి మేము చేస్తున్న ప్రొసీజర్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎంతవరకు మీకు వాళ్ళకున్న లిమిట్స్ ఏంటి. సో ఇవి చేయడం వల్ల దే విల్ బి మోర్ హ్యాపీ లైఫ్. జనరల్ నడుముకి ఆపరేషన్ చేయాలనుకుంటే ఒక 2 months 3 months బెడ్ రెస్ట్, ఇంత కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో చేసేవారు. ఇంత పెద్ద కటింగ్ ఉండేది, కుట్లు ఉండేవి, మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలంటే 2 months అనేవారు, మందులు వాడుకుని ఉండేది. సో ఆ మిత్ అనేది ఇంకా ఉన్నది అందరికీ. ఇప్పుడు వచ్చిన ఈ కొత్త లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఎనీ నడుముకి ఎటువంటి ఆపరేషన్ చేసినా, అంటే మేము ఈ ప్రొసీజర్లో మేము చేసిన దానికి డిస్క్ ప్రాబ్లం అని ఉంటుంది. నడుము దగ్గర పెట్టి నడుము నుంచి కాలు వరకు ఇంతకలా లాగేస్తుంటుంది. సో ఆ డిస్క్ ప్రాబ్లం రిమూవ్ చేసినప్పుడు ఆన్ టేబుల్ ప్రొసీజర్ అయిపోయిన వెంటనే పేషెంట్కి వాట్ రిలీఫ్ అని అనిపిస్తుంది వాడికి. సో దిస్ నో నీడ్ లైక్ ఇంకో 10 days పెట్టి హాస్పిటల్ నుంచి 2 weeks బెడ్ రెస్ట్ అని చెప్పడం, మందులు ఒక 1 month వాడడం, ఇవన్నీ అవసరం ఉంటుందండి. ఇంకా ఇమీడియట్ చెప్తాను కదా, పేషెంట్ అలా నడుచుకుని వస్తాడు హాస్పిటల్కి, ఆపరేషన్ చేయించి కావాలంటే ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు అదే విధంగా అదే టైంలో. సో ముందుగా మేము కౌన్సిలింగ్ చేసి మాట్లాడడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది. సో దే విల్ బి మోర్ హ్యాపీ టు గెట్ డిశ్చార్జ్ అండ్ సేమ్ డే. లైక్ ఇప్పుడు ఆ కాలేజ్ చెప్పినట్టుగా ఇమీడియట్ రిలీఫ్ ఉండడం వల్ల హ్యాపీ దే ఆర్ లైక్. అంటే ఇప్పుడు జనరల్ గా చాలా మందికి నీ పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి కదా సార్. సో దానికి వాళ్ళు ఆపరేషన్స్ అనేవి తీసుకుంటున్నారు కదా. సో అవి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు అండ్ దట్ టు సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో నా క్వశ్చన్ కి ముందు కాల్ తీసుకుందాం. ఓకే, కాల్ కట్ అయితే సో ఈ నీ జాయింట్ పెయిన్ అనేది సర్జరీ అనేది నేను ఎవరైనా భయపడతారండి. నేను యాక్చువల్లీ బేసికలీ బోన్ స్పెషలిస్ట్ని. తర్వాత నేను ఈ ట్రైనింగ్ తీసుకుని ఈ పెయిన్ ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్కి వచ్చాను. నీ సర్జరీ అనగా చాలా మంది భయపడతారు. దట్ ఇస్ టూ లైక్, అంటే స్టేజ్ 4 లాస్ట్ స్టేజ్లో వచ్చిన బాగా అరిగిపోయిన వాళ్ళకి సర్జరీ చేయడం ఉంటుంది. దానికన్నా ముందు, అంతకన్నా సర్జరీ వాళ్ళకి ముందు ఈ ప్రొసీజర్స్ కొన్ని ఉన్నాయండి. ప్లేట్లెటిస్ ప్లాస్మా అని ఉన్నది, ఐ థింక్ కాలేజ్ కమింగ్. హలో, డాక్టర్ గారితో మాట్లాడారు. చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి. సార్ నా పేరు చిట్బాబు అండి. చిట్బాబు చెప్పండి. సార్ నాకు కొంచెం బ్యాక్ పెయిన్ లాగా వస్తుంది. దానికి ఏం చేయమంటారు సార్? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గట్లేదు. అయ్యో, తగ్గుతుంది, పర్లేదండి. ప్రాపర్ వేలో మేము చెక్ చేసుకుంటే దానికి సంబంధించి మిమ్మల్ని ఎగ్జాక్ట్గా ఎగ్జామిన్ చేసి ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు వస్తుంది, ఎలా దాని ప్యాటర్న్ ఏంటి అది చూసుకుంటే మేబీ ఫ్రీక్వెంట్ ఒక MRI స్కానర్స్ చేయించుకోగలిగితే దాంతో తప్పకుండా దీంట్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అది మన పేషెంట్ మిమ్మల్ని చూసింది ఎట్లా ఉంది ఏంటో చూసి దాన్ని బట్టి మాట్లాడడానికి అవుతుందండి. అది ఆపరేషన్ అంటే పూర్తిగా కటింగ్ అని లేకుండా పూర్తిగా మత్తిచ్చి అలాగే కాకుండా కేవలం ఆ పార్ట్లో ఎక్కడైతే మేము ఇంజెక్షన్ చేద్దాం అనుకుంటామో ఆ పార్ట్లో చిన్న మత్తిచ్చి మీరు పూర్తిగా కాన్షియస్లోనే ఉంటారు. సో అట్లా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రొసీజర్స్లోనే. సో ఒకసారి వచ్చి చూపించుకోండి, పెయిన్ స్పెషల్ దగ్గరికి వెళ్ళండి. సో వాళ్ళు మీకు డెఫినెట్గా హెల్ప్ చేయగలరు. పెయిన్ రిలీఫ్ అనేది మా మెయిన్ ధ్యేయం ఉందని. అది పెయిన్ రిలీఫ్, ఎలాంటి పెయిన్ అయినా సరే తగ్గించగలం అన్నది మా ధ్యేయం ఉందని. ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ అంటే దానికోసమే.
సార్ ఈ పెయిన్ మేము చేయలేం, ఈ పెయిన్ మేము చేయలేం అట్లా ఏం లేదు. సార్ క్యాన్సర్ పెయిన్ కానీ, నడుము నొప్పి కానీ, ముడుకు దగ్గర నొప్పి కానీ, షోల్డర్ దగ్గర భుజం నొప్పి కానీ, ఏ పెయిన్ అయినా సరే, హెడేక్తో కూడా కానీ ఎనీ పెయిన్ మనం తగ్గించవచ్చు అని దీనిలో మెయిన్ చేయాలండి. అలాగే సార్, వచ్చి కలుస్తాను సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ చిట్బాబు గారు. సో రీసెంట్ సర్జరీ కంటే ఎవరైనా భయపడతారండి. భయపడతారు. సో అంత స్టేజ్ అంటే ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు, అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళినప్పుడు సర్జరీ తప్పదు. సో దాని ముందు ఉన్నప్పుడు ఇంట్లో మాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయండి. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని నర్వ్స్కి ఏదైతే సప్లై చేస్తే నీ జాయింట్కి వాటి యాక్టివిటీస్ తగ్గించేస్తూ ఉంటాం. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా నర్వ్ యాక్టివిటీస్ని తగ్గించేస్తూ ఉంటాం. అట్లానే కొత్త థెరపీ రీజనరేటివ్ థెరపీ అని వచ్చినాయి. రీజనరేటివ్ థెరపీలు ఏంటంటే పేషెంట్ బ్లడ్ని కొంత తీసుకొని దానికి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది తయారు చేస్తామట. అది జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇవన్నీ కొత్త టెక్నిక్లో వచ్చినాయండి. స్టెమ్ సెల్ థెరపీ అని వచ్చింది. సో దాని ద్వారా కూడా మనం నొప్పి అనేది తగ్గించవచ్చు అండి. ఓకే సార్, ఇవి ఒక్కొక్క పెయిన్ ఒక్కొక్కలా ట్రీట్ చేస్తారు కదా, సో ఏ పెయిన్ ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? వెల్ సేమ్ థింగ్. అగైన్ షోల్డర్ ఇందాక నడుము నొప్పి అన్నారు. నడుము నొప్పికి ఇలా ఒక 10-15 కాజెస్ ఉంటాయండి. ఎక్కడ ప్రాబ్లమ్స్, రూట్ మెయిన్ పెయిన్ జనరేట్ ఎక్కడ ఉందని చూస్తామట. దాన్ని చూసుకుని అక్కడే కేవలం ఒక ఇంజెక్షన్ చేయడం వల్ల తగ్గిపోవచ్చు కొన్ని కేసులకి. అంటే ఇది స్పెసిఫిక్గా ఒక ఎక్స్రే మిషన్లో చూసుకొని ఎక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుందని ఆ పాయింట్ స్పెసిఫిక్గా ఇంజెక్షన్ చేస్తామండి. అర్జున్ చూడండి మన పక్షి కన్నుగా చూసి కొట్టాడు అలాగా, అట్లాగా స్పెసిఫిక్ టార్గెట్ పాయింట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎక్కడ నొప్పి వస్తుంది స్టార్ట్ అవుతుంది జస్ట్ అక్కడ మాత్రమే. భుజం నొప్పి అనుకోండి, మామూలుగా భుజంకో కాలుకో మక్కకో నొప్పి కూడా కాదు తగ్గడానికి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది పెయిన్, సో ఆ స్పాట్ దగ్గర నర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్లాక్ చేసేస్తామండి. సో దట్ వాళ్ళ దగ్గర పెయిన్ రేంజ్ బాగుంటుంది. దీనికి ఒక ఇంజెక్షన్ ఉండొచ్చు, వేరే నర్వ్కి వేరే ప్లేస్లో దానికి ఉన్న నరాలకి ఎక్కడైతే స్పెసిఫిక్ ఉన్నాయో అవి చూసుకొని వాటి ద్వారా ఈ ప్రొసీజర్ ద్వారా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి కొంచెం డీటెయిల్గా మా వ్యూయర్స్ కోసం ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? ఎగ్జాక్ట్లీ. సో సపోజ్ మెడ దగ్గర స్టార్ట్ చేస్తాం అనుకోండి, హెడేక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే హెడేక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ పెయిన్ మేనేజ్మెంట్ ప్రొసీజర్స్ ద్వారా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. ఎక్కడెక్కడ స్పెసిఫిక్ నర్వ్స్ ఏవవుతున్నాయో మెడకి సంబంధించి కొన్ని ఉంటాయి. కొన్ని క్యాన్సర్ పెయిన్ మెడకి హెడ్కి సంబంధించి ఉంటాయి. వాటికి ఇక్కడ కొన్ని నర్వ్స్ సప్లై ఇక్కడ ఉంటుందండి ఈ ఏరియాలోని. సో వీటిని కొన్ని మెడికేషన్ ద్వారా వాటిని బ్లాక్ చేసి ఇమ్మీడియట్ పెయిన్ రిలీఫ్ని తగ్గించవచ్చండి. పేషెంట్ క్యాన్సర్ పెయిన్స్ ఉన్నారంటే వాళ్ళకి సివియర్ పెయిన్, ఎగోనైజింగ్ సివియర్ పెయిన్ అంటే సివియర్ పెయిన్ చచ్చిపోదామా అనిపిస్తుంది వాళ్ళ పాపం. అంత సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి మేము ట్రీట్మెంట్ చేసాం. ప్రొసీజర్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా ఇక్కడైతే ఏదో చేస్తామని చెప్పాను అదొకటి మీకు కొన్ని స్లైడ్స్ కూడా చూపిస్తాను మళ్ళీ. సో నడుము దగ్గర కొన్ని క్యాన్సర్ పైన నడుము నొప్పి వస్తుంది కొంతమందికి. సో అక్కడ స్పెసిఫిక్ టార్గెట్ పాయింట్ దాన్ని ట్రీట్ చేయడం వల్ల. అలాగే కొంతమంది డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది. డయాబెటీస్ వల్ల కాళ్ళు తిమ్మిరెక్కడం, మంటలు రావడం గట్రా ఉంటుంది సివియర్గాను. వ్యారికోజ్ వీన్స్ అని కొన్ని ఉంటాయి. ఈ డయాబెటీస్లో కొంతమంది వేళ్ళు కాళ్ళు తీసే పరిస్థితి కూడా ఉంటుంది. ఎర్లీ స్టేజ్ మనం చూపించుకోగలిగితే వాళ్ళు. సో ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఏదో చేస్తున్న ప్రొసీజర్స్ అక్కడున్న స్పెసిఫిక్ నర్వ్స్ మేము బ్లాక్ చేయడం వల్ల, అబ్లేషన్ చేయడం వల్ల, అది రేడియో ఫ్రీక్వెన్సీ మెషిన్ ద్వారా కానివ్వండి, కెమికల్స్ వల్ల కానివ్వండి, సింపుల్ డ్రగ్స్ మత్తిచ్చే కొన్ని వాడతాం అది డ్రగ్స్ వల్ల కానివ్వండి, ఇమ్మీడియట్గా రిలీఫ్ అనేది తేడానికి అవకాశం ఉంటుందండి దాన్ని. ఓకే సార్, అంటే ఇది క్యాన్సర్ పేషెంట్స్కి కూడా యూస్ అవుతుంది? చాలా నిజం చెప్తున్నాను కదా, మిగతా నడుము నొప్పి, భుజం నొప్పి, కాళ్ళ నొప్పి కొద్దిగా ఓకే మనం తట్టుకోవచ్చేమో, కానీ క్యాన్సర్ పెయిన్ టెర్మినల్ పేషెంట్స్ ఉన్నారంటే వాళ్ళకి చూస్తే కానీ మనకు అర్థం కాదు వాళ్ళ పెయిన్ ఎంత సివియర్గా ఉంటుంది అన్నది. చాలా 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 మనం హెల్ప్ చేయడానికి కింద అవకాశం ఉంటుందండి. సింపుల్ టెక్నిక్స్ 10-15 మినిట్స్ 20 మినిట్స్ ప్రొసీజర్లని మనం చేసి ప్రొసీజర్స్ స్పెసిఫిక్ టార్గెట్ పాయింట్ మేనేజ్మెంట్ అదే నేను మళ్ళీ చెప్తాను ఇందులో. నన్ను ఎక్కడైతే పెయిన్ స్టార్ట్ అవుతుందో, ఎక్కడైతే రూట్ కాజ్ ఉన్నదో దాని దగ్గర మేము వెళ్ళి ఈ ఇంజెక్షన్ స్పెసిఫిక్ ప్రొసీజర్ చేయడం వల్ల ప్రొసీజర్ అయిపోయిన వెంటనే ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నప్పుడే పేషెంట్ అంటారు, సార్ చాలా రిలీఫ్ వచ్చిందండి సార్, నాకు వెరీ గుడ్ సార్, ఐఎమ్ వెరీ ఫైన్ సార్ అనే కేసులు చాలా ఉన్నాయండి. దాన్ని దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్ దీంట్లో ఉన్నదండి. ఓకే సార్, అంటే క్యాన్సర్ పేషెంట్స్కి కూడా చేయొచ్చు అన్నారు కదా, సో వాళ్ళని కూడా 1 డేలోనూ డిశ్చార్జ్ చేస్తారా, లేదంటే వాళ్ళు కొంచెం ఎక్కువ టైం ఏమైనా స్పెండ్ చేయాల్సి వస్తుందా? సేమ్ థింగ్. ఆ ప్రొసీజర్ అయిపోయినది మేబీ ఒక 1 అవర్ అబ్జర్వేషన్ ఉంచుతాం. ఆఫ్టర్ దట్ యూ కెన్ జస్ట్ వాక్ అవుట్ లైక్ దెన్. ఎనీ ప్రొసీజర్ స్పైన్లో డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీస్తాం,
ప్రొసీజర్ కొద్దిగా డిస్క్ ప్రాబ్లం కొద్దిగా టైం ఎక్కువ పెట్టినా సరే అయిపోయిన వెంటనే ఒక మ్యాక్సిమం 1 hour టైం పట్టచ్చు. అది అయిపోయిన వెంటనే వాళ్ళు నడుచుకుని వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఓకే, అంటే ఇది నార్మల్ పేషెంట్స్కి అయినా అలానే ఉంటుంది, దట్టు క్యాన్సర్ పేషెంట్స్కి కూడా ట్రీట్మెంట్ అలానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ జాయింట్ పెయిన్స్కి చాలా మంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు అది డ్రాప్ చేసి మనం ఈ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకొచ్చేసి చేయొచ్చండి. చాలా మంచి అది నేను ఇప్పుడు మనకి అవేర్నెస్ ఇంకా అసలు లేదు, ఇంకా వైజాగ్ అని కాదు సౌత్ ఇండియాలో మాత్రమే కూడా చాలా ఎక్కువ లేదు ఇందని. సో ఆ అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము స్టార్ట్ చేస్తుంది, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చెప్పేది అనమాట. ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొంతమందికి ఆపరేషన్ అవుతుంది, నడుము ఆపరేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళు నొప్పి తగ్గదు కొంతమందికి, ఇంకా నొప్పి అంటారు, కాలు పీకి తిమ్మిరెక్కిపోతుంది అంటారు అంటాయి. సో అట్లాంటి వాళ్ళు కూడా ఫెయిల్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటారు వాటికి కూడా ఇందులో ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత కొంతమంది మీరు ఇందాక అడిగారు మోకాళ్ళ నొప్పులకి ట్రీట్మెంట్ చేస్తే భయపడతారని, వాళ్ళకి రిమూవ్ చేస్తే ఇంప్లాంట్స్ పెడతారు, నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తారు. బై ఛాన్స్ కొంతమంది పెయిన్ అనేది ఇంకా ఉండిపోతుంది, వాట్ ఆర్ మేబీ ద రీజన్ లైక్, అట్లాంటి వాళ్ళకి కూడాను ఇమీడియట్గా పెయిన్ తగ్గించడానికి మనకి ఇందులో అవకాశం ఉన్నదండి. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వచ్చే పెయిన్కి, ఆపరేషన్ ముందు వచ్చే పెయిన్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయిన్స్, అంటే హెడేక్ దగ్గర సింపుల్ హెడేక్ అక్కడ స్టార్ట్ చేసుకొని మెడ నొప్పి స్టార్ట్ చేసుకొని నడుము నొప్పి కానీ మోకాళ్ళ నొప్పి కానీ ఎక్కడైనా పార్ట్ ఆఫ్ ద పెయిన్ వీ కెన్ హ్యావ్ ద ఆన్సర్ ఇన్ దిస్ ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్ అండి. ఓకే సార్, అంటే దీనికి సంబంధించి మన సర్జరీస్ అవి అన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు చాలా వరకు అండి. మేజర్ సర్జరీ లైక్ చెప్పాను మనకి జనరల్ అనెస్థీషియా ఇస్తాం కొన్ని సర్జరీలకి చాలా వాటికి. సో దాంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి, కోమార్బిడిటీస్ ఉంటాయి, ఎల్డర్ ఏజ్ పీపుల్ కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఆపరేషన్ చేయాలంటే, మత్తిచ్చి చేయాలంటే. సో అట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు మన కింద, ఎందుకంటే ఎక్కడ మేము ఇంజక్షన్ చేస్తాం అనుకున్నామో ఆ స్పాట్లో మాత్రమే చిన్న ఇంజక్షన్ చేస్తామట వాళ్ళ నొప్పి లేకుండా. సో జనరల్ అనెస్థీషియాలో ఉండే ఇబ్బందులు ఏవి ఇందులో ఉండవు మన కింద. ఎటువంటి కండిషన్ అయినా, ఎంత ముసలి వాళ్ళైనా సరే, ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనం చేయొచ్చు. ఇది మీ స్క్రీన్ మీద కొన్ని చూపిస్తున్నారు ఇప్పుడు, అది మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చెప్తాను. మీరు డిఫరెంట్ ట్రీట్మెంట్ మేము ఎలా చేసామన్నది. అది ఇది ముడుకులకి నొప్పులకి చేసేదండి. అది ఇందాక మీరు చెప్పినట్టు రీజనరేటివ్ థెరపీ, కొత్తగా వచ్చినది రీజనరేటివ్ థెరపీ అండి. పేషెంట్ బ్లడ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి 10 ml 20 ml తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్ స్టెరైల్గా డిఫరెంట్ టైప్ దాన్ని సెపరేట్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటుందండి అప్పర్ లెవెల్లో కొంత వస్తుంది అనమాట. బ్లడ్ సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత ఆ పీఆర్పీ అన్న దాన్ని న్యూజాన్లకు ఇంజెక్ట్ చేయడం వల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్, అంటే పేషెంట్ ఓన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అందులో ప్రోటీన్స్ అనేవి హెల్ప్ చేసి ఏదైతే పెయిన్ ఉన్నదో అది కొంతవరకు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అలా కింద దాంట్లో చూపిస్తున్నారు మీకు. ఓకే, ఇది క్యాన్సర్ పేషెంట్ చేస్తుందనండి. అక్కడ మార్కులు చూపించాము, జస్ట్ మార్కర్ ఉన్నది అది. ఈ పేషెంట్ ఏమో సిఏ కార్సినోమా ప్యాంక్రియాస్ అని, సివియర్ పెయిన్ సార్, తట్టుకోలేనంత పెయిన్ సార్ అని వాడి పాపం. అంత ఎగనిజం ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉన్న పేషెంట్ ఈ ప్రొసీజర్ చేసిన 5 minutesలోని విదిన్ 5 minutes ఈ ప్రొసీజర్ అంతా అయిపోతుంది. జస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొసీజర్ ఆ పేషెంట్కి పెయిన్ రిలీఫ్ అనేది ఈ ఫెల్ట్ ఇట్ లైక్ ఈ ఎక్స్పీరియన్స్ దట్ పెయిన్ రిలీఫ్ లైక్ ఇమ్మీడియట్లీ లైక్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ కింద పేషెంట్ కూడా చూసింది అవి. ఇంకా నెక్స్ట్ ఇది కూడా వెర్టిబ్రోప్లాస్టీ అంటే స్పైన్ ఫ్రాక్చర్. ఇది ఓల్డ్ ఏజ్లో జరిగేది. ఫ్రాక్చర్స్ ఏంటంటే వెర్టిబ్రో కాలమ్స్ అవి హైట్ తగ్గిపోయి కంప్రెస్ అయిపోయి, బికాస్ దేర్ ఇస్ నో మచ్ ఆఫ్ స్ట్రెంత్ ఇన్సైడ్ ద బోన్. ఆ స్ట్రెంత్ తగ్గిపోయి కంప్రెస్ అయిపోయడం వల్ల వాళ్ళకి పెయిన్ వస్తుందండి. అట్లాంటి వాళ్ళకి ఇది ఓల్డ్ ఏజ్లో జరిగేది, 75 years 60 years 80 years అట్లాంటి ఏజ్ గ్రూప్కి జరిగేది ఇది. సో వీళ్ళకి కూడా మేము కొన్ని స్పెషల్ ఇంజెక్షన్ ద్వారా లాస్ట్ స్లైడ్లో కనిపిస్తుంది, రైట్ సైడ్ కనిపిస్తున్న స్లైడ్లో ఉంది, అది ఇంజెక్ట్ చేసి సిమెంట్ అన్నది వాటికి ఎక్స్పాండ్ చేస్తామండి. నార్మల్ లెంత్ ఎంత ఉంటుందో అది ఎక్స్పాండ్ చేయడం వల్ల పెయిన్ అనేది తగ్గుతుందండి. ఇట్లా డిఫరెంట్ పార్ట్ అవి ట్రైజమల్ న్యూరాలజీ అని, ఇది ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అండి. టెక్స్ట్ బుక్లో చెప్తారు పేషెంట్ ఈస్ గోయింగ్ టు ఫర్ సూసైడ్ లైక్, అంత సివియర్ పెయిన్ ఉంటుందండి. ఎంత సివియర్ ఏంటంటే ఇలా మామూలుగా టచ్ చేసినా సరే వాళ్ళ చీక్ దగ్గర, లేకపోతే వాళ్ళు ఏమైనా చూయింగ్ చేసినా, తినేటప్పుడు చూయింగ్ అట్లా చేసినా సరే, ఈయన సింపుల్ ఫ్యాన్ ఎయిర్ గాలితైనా సరే వాళ్ళు ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుందండి వాళ్ళకి. ఎక్కడైతే సరిగ్గా దీనికి రూట్ కాజ్ ఉన్నదో చూసుకొని ఇమేజ్ గైడెడ్ అంటారు, అది ఫ్లోరోస్కోపీ ఎక్స్రే ఇమేజ్లో చూసుకొని ఆ పాయింట్ దగ్గర స్పెసిఫిక్గా నర్వ్ని అబ్లేషన్ చేస్తామన్నమాట. ట్రైజమల్ న్యూరాలజీ అనేది సివియర్ క్యాన్సర్ పెయిన్ కన్నా ఇంకా సివియర్గా ఉంటుందండి ఈ పెయిన్ పాపం. సో వాళ్ళకి కూడా ఆన్ టేబుల్ అయిపోయి ప్రొసీజర్ అయిపోయిన వెంటనే వాళ్ళకి రిలీఫ్ అనేది కనిపిస్తుందండి. ఇది
ట్రైజోమేరియా ఇది ఇందాక స్పైన్ నడుము దగ్గర చేసే ఆపరేషన్ అనేది ఓకే చిన్న ఇన్స్టిట్యూషన్ ఒక 5 మిల్లీమీటర్ 6 మిల్లీమీటర్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చి అక్కడ చూస్తున్నారు కదా పై పిక్చర్లను ఎడం వైపు పేదల అది డిస్క్ లాంటిది బయటకు వస్తే నొక్కేస్తుందండి. ఓకే దాన్ని ఈ ఇంజక్షన్ ద్వారా చేసి ఈ స్కోప్ ద్వారా ఎండోస్కోప్ ద్వారా తీసి అమౌంట్ ఆఫ్ మెటీరియల్ చేసింది చూడండి, డిస్క్ ఎంతైతే నొక్కేస్తుందో ఆ అమౌంట్ డిస్క్ మెటీరియల్ మేము చేసింది అది. ఓకే ఇది స్పైనల్ సర్జరీ స్టిచ్లెస్, నో స్టిచ్ అట్ ఆల్, లైక్ నో స్టిచ్ అండ్ నో ఎనస్థీషియా. పేషెంట్ ఏమో ఎవేక్గా ఉంటాడు, తెలివిగా ఉంటాడు. మనం త్రూ అవుట్ సర్జరీలో మన పేషెంట్ మాట్లాడచ్చు, వాడికి ఏం డౌట్ అని అడగచ్చు త్రూ అవుట్ సర్జరీలోనే. సో అండర్ లోకల్ ఎనస్థీషియా స్టిచ్లెస్ స్పైన్ సర్జరీ ఇది మా స్పెషాలిటీలో అనేది. ఎండోస్కోపీ ఇది మీరు చెప్పినట్టు ఎండోస్కోపీ డిస్కెక్టమీ అండర్ లోకల్ ఎనస్థీషియా, స్పైన్ సర్జరీ స్టిచ్లెస్ అండర్ లోకల్ ఎనస్థీషియా. So we started this pain management internationally in Apollo Hospital recently అండి. ఓకే సో ఎనీ పెయిన్ ఎనీవేర్ ఇన్ ద బాడీ, క్యాన్సర్ పెయిన్ కానివ్వండి, నీ పెయిన్ కానివ్వండి, నడునొప్పి కానివ్వండి, ఏ ఏజ్ గ్రూప్ అయినా ఎవరికైనా సరే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఇందులో మనకి అవకాశం ఉంది ట్రీట్ చేయడానికి. ఓకే సార్, ఇది చిన్నపిల్లల్లో కూడా చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది సార్, లేదంటే వాళ్ళకైనా చేయించుకోవచ్చు? అంటే చిన్నపిల్లలు ఎక్కువగా లెగ్ పెయిన్స్ అని ఎక్కువగా అంటూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎస్ చేయొచ్చండి. వాళ్ళకు కూడా మనం రొటీన్ టెస్ట్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మనం చేయొచ్చు. భయపడతారు జనరల్గా పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళకి, వయోవరు ఇందాక ఒక కాల్ అడిగినట్టుగా ఏమోనండి కష్టం కదండి ఇంత ఏజ్ గ్రూప్ ఇప్పుడు ఆపరేషన్ అని. ఇందులో ఆపరేషన్ ఏం కాదు, మత్తు ఇచ్చేది కాదు. సో ఎక్కడ స్పెసిఫిక్ టార్గెట్ ఉందో అక్కడ తీసేస్తాం. మీకు పేషెంట్ చూపించినట్టు త్రూ అవుట్ సర్జరీలోని ఆ ప్రొసీజర్లోని పేషెంట్ విల్ ఎవేక్ అండ్ అవేర్, లైక్ మనం మాట్లాడచ్చు, పేషెంట్ మనతో కమ్యూనికేట్ చేస్తుండొచ్చు. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి లేవు. డే కేర్ ప్రొసీజర్ ఇది. బ్లీడింగ్ ఏ ఉండదు, బ్లడ్ లాస్ ఏ ఉండదు, సేమ్ డే డిశ్చార్జ్ చేసేవచ్చు. మనం కాల్ తీసుకుందాం. Please. హలో మా డాక్టర్ గారితో ప్రసాద్ గారితో మాట్లాడారు. చెప్పండి హలో చెప్పండి. డాక్టర్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ఇది ఈ ట్రీట్మెంట్ వల్ల అదే హెయిర్ ట్రీట్మెంట్ చేంజ్ దాకా అవుతుందండి? వెల్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ పార్ట్స్ అనేది. హెయిర్ లాస్ కూడాను ప్లేటెట్స్ రిచ్ ప్లాస్మా ఇందా నేను ఒక నీ జాయింట్ లో చూపించాను ఇంజెక్ట్ చేయడం అనేది, అది దీని ద్వారా హెయిర్ లాస్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. స్టెమ్ సెల్ థెరపీ, రీజనరేటివ్ థెరపీలను ఇవి పార్ట్స్ అవుతాం. స్టెమ్ సెల్ థెరపీ చేస్తాం, ప్లేటెట్ రిచ్ ప్లాస్మా అని పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకొని దానికి సెపరేట్ పద్ధతిలో దాన్ని సెపరేట్ చేసుకొని దాంట్లో ఒక కాంపోనెంట్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా హెయిర్ గ్రోత్ అనేది కూడా అవకాశం ఉంటుందమ్మా. దాన్ని లేదండి, మేము ఒక 4-5 సిట్టింగ్స్ నేను చేసుకోవాలి అవసరం. ఒక 2 weeks గ్యాప్ ఇచ్చుకొని 4 to 5 సిట్టింగ్స్ చేస్తామండి ఇది. థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. CEO of Apollo Group of Hospitals for Andhra Pradesh and Telangana states. Apollo Hospitals, Visakhapatnam, Health City has one of the best pain management setup and one of the best pain management clinic. The advantage in pain management is that it is a day care procedure. It has a very short length of stay. It is scarless, no blood loss is there, and quick immediate healing takes place. And it is specifically targeted to the pain management, those nerves, and is particularly very useful in cancer pains, in spine fracture pains, in pains where the facial nerves are involved like trigeminal neuralgia, in shoulders pain, in osteoarthritis of knee. So these are the conditions where patient don't need to go for admissions and long stay in the hospital. There is no blood loss. By specialized branch of pain management, we are able to manage it without any stitch and in a manner so that there is no blood loss and patient can resume the work also and is pain free and is able to get back to the life in a shorter period of time. So Apollo Hospital Visakhapatnam is a center of excellence for transplantation. It's a center of excellence for cardiology, for the nephrology, for the gastroenterology, for the critical care and emergency care.
So we get lot of sick patients. So I have launched this pain management clinic, especially keeping in mind that since it's a super specialty hospital, we are dealing with patients who are in advanced stage of diseases, so that we can reduce the morbidity, reduce the pain associated with their disease, and improve the quality of their life. I am Dr. Sandeep Chatrat, Regional CEO of Apollo Hospital for Andhra Pradesh and Telangana states. Apollo Hospital, Vizag Health City has recently completed 1 year of its operations and has received award from Chief Minister for the best management. During this last 1 year, we have performed the first triple transplant, heart, liver and kidney successfully, which is the first of its kind of surgery in Andhra Pradesh, Telangana, Odisha, Chhattisgarh, all these states. We have a very beautiful hospital at Visakhapatnam. People are getting affordable health care. Our rates are around 25% cheaper than Hyderabad rates. So, patients are coming from southern part of Odisha, Chhattisgarh, Visakhapatnam, East and West Godavari region, and taking advantage that in the neighborhood itself, super specialty care is available at an affordable cost. We 18 years before Apollo Hospital Visakhapatnam started at Ramnagar, and that was more for the heart and kidney treatment. But now with the Health City in its second year of operations, we have established it very strongly as a center of excellence for all the multi-specialties, especially cardiac surgery, especially for the neurosurgery, joint replacement, transplantation, critical care, emergency care, because emergency care 1066 is absolutely key for us because it is the first GPS enabled ambulance services in the entire state of Andhra Pradesh. And what happens in the event of emergency, whether it is heart attack, stroke or accident or poisoning, the golden 1 hour is there, and in that if you are able to save the patient, that we are giving with the help of our state-of-the-art ambulance services. We spend 50 lakhs on one ambulance, which is like full-fledged ICU on wheels. And through this, we are able to reach to patient in shorter period of time through GPS and save life. We also have a very good gynae department of ENT, very good kidney treatment. We have performed more than 450 kidney transplantation in Vizag, and a comprehensive dialysis unit we have both in Ramnagar and Health City. We are also recognized by Arogyashree. Our Ramnagar hospital is recognized for the heart treatment. We are also doing lot of EP studies in Ramnagar. It is also recognized for the nephrology, kidney treatment, for neurosurgery under the Arogyashree, and under EHS for joint replacement. And Apollo Hospital, Visakhapatnam Health City is under Arogyashree for heart and kidney treatment and urology treatment. We have one of the best laser treatment available in Health City, and with which వెల్కమ్ బ్యాక్ డియర్స్. డాక్టర్ ప్రసాద్ గారితో మాట్లాడి మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా పెయిన్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి కదా, సో దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ అనేవి ఉంటే క్లారిఫై చేసుకోవడానికి మా ఈ షోకి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. సో సార్, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ సర్జరీస్ అనేవి మనం ఏమైనా అవాయిడ్ చేసి ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని. సో దానికోసం కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేసాము. ఇందాక మేము చెప్పేటట్టుగా ఎనీ సర్జరీ జనరల్గా ఆపరేషన్ అనగానే పేషెంట్కి భయం వేస్తుంది. వెంటనే ఆల్మోస్ట్ సార్ బాయ్ సర్జరీ చేసి బయటకు వెళ్ళిపోతారు చాలా మంది. ఆ భయం లేకుండా ఇందులోని ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవని చెప్పడం వల్ల వాళ్ళకి కౌన్సిలింగ్ తెలియజేయడం ద్వారా ఎటువంటి నొప్పినైనా ఇందులో మనం తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. మెయిన్ నీ జాయింట్ అందరూ చాలా మంది ఎక్కువ మాట్లాడితే ఆర్థరైటిస్, నీ జాయింట్ సర్జరీ, రిప్లేస్మెంట్ సర్జరీ అంటారు. సో దాన్ని భయపడతారు. ఓకే సార్, మనం ఇప్పుడు కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి. హలో చెప్పండి అమ్మా.
ఓకే అండి, సిగ్నల్ లేదనుకుంటా. సో వియాస్ మీకు కాల్ చేసినాడు మాత్రం కాస్త సిగ్నల్ నా ప్లేస్కి వచ్చి కాల్ చేయండి, లేదు అంటే కాల్ కనెక్ట్ అయ్యి కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. సో మీరు కంటిన్యూ చేయండి. సో అట్లా జనరల్గా ఏ కండిషన్ కన్నా ఆపరేషన్ అనగానే వాళ్ళకి భయం వేస్తుంది. జనరల్ కండిషన్ ఎవరికైనా సరే ఎనీ పేషెంట్ ఎనీ పర్సన్కి అట్లా అనిపిస్తుంది. సో వాళ్ళకి ఇందని అడ్వాంటేజ్ ఉంటుందండి. అది బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు. 10 రోజులు 2 months బెడ్ రెస్ట్ తీసుకోండి అంటారు నడుము ఆపరేషన్, ఇంతకుముందు జరిగిన ఆపరేషన్లని. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ లేదు. సేమ్ డే ఒక 1 or 2 hours అబ్జర్వేషన్ ఉంచుతాం, పంపించేవచ్చు వాళ్ళకి. అలాగే భుజం నొప్పికి ఉంటుంది. చాలా మందికి ఇలా చెయ్యిలో ఎత్తలేకపోతారు, పర్టికులర్ డయాబెటిక్ పేషెంట్స్కి చెయ్యిలో పూర్తి లేదు. వాళ్ళకి చెయ్యి కొద్దిగా ఇలా అమ్మా అంటారు. ఇంకా ఇలా చెయ్యి వెనక వాళ్ళ పాకెట్లో పెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో ఇట్లాంటి వాళ్ళకి స్పెసిఫిక్ నర్వ్ రూట్ అనేది ఎక్కడైతే పెయిన్ కాజ్ అవుతుంది రూట్స్ అట్లా చేయడం వల్ల స్పెసిఫిక్ టార్గెట్ పాయింట్ వేరే అల్ట్రాసౌండ్ మెషిన్ గైడెన్స్లో కానీ ఎక్స్రే మెషిన్ గైడెన్స్లో కానీ చూసి ఆ స్పెసిఫిక్ పాయింట్లో మేము నర్వ్ బ్లాక్ అని చేయడం వల్ల పేషెంట్ హ్యాపీలీ కెన్ మూవ్ ద లింబ్ అనేది వెళ్తుంది. అట్లాగే క్యాన్సర్ పెయిన్, ఈవెన్ యాంజైనా పెయిన్, హార్ట్ పెయిన్ కొన్ని వస్తుంటాయి యాంజైనా అని, వాటికి కూడా మనం ఇందని ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. క్యాన్సర్ పెయిన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద క్యాన్సర్, ఇందా నేను చెప్పినట్టు హెడ్కి నెక్కి కానీ ఇట్లా అప్పర్లో ఈ లిమ్లో కానీ ఎటువైపు అయినా సరే స్పెషల్ బ్లాక్స్ ఉన్నాయి. అలాగే క్యాన్సర్ లంగ్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్లో కూడా దీనికి చేయడానికి అవకాశం ఉంటుంది. పెయిన్ పార్ట్ కోసం మనం క్యాన్సర్ మేము తగ్గించలేం, కానీ క్యాన్సర్ వల్ల వచ్చే పెయిన్ని మేము డెఫినెట్గా చాలా వరకు అంటే 99% అబౌవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే అబ్డామిన్ అనేది జనరల్గా వచ్చేది చాలామంది దోస్ హూ టేక్ ద డ్రింక్స్ హెవీలీ, లైక్ ప్యాంక్రియాస్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళకి ప్రోన్ ఉంటుంది క్యాన్సర్ ఆఫ్ ప్యాంక్రియాస్ అని. సో దీంట్లో కూడా ఆ నొప్పి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీలో అబ్డామిన్లోని ఫీమేల్స్ వచ్చి గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళ పెయిన్ కానీ, లిమ్స్లోకి వచ్చే పెయిన్ కానీ, నడుము దగ్గర వచ్చిన సయాటికా డిస్క్ అని వాట్ ఆర్ యూ కాల్ ద నేమ్, నడుము దగ్గర నుంచి ఎటువంటి పెయిన్ అరైజ్ అయినా సరే దానికి కానీ, ముడుకులకు కానీ, ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వచ్చే కొన్ని నొప్పులు ఉంటాయి. కొన్ని వాటి మామూలు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వల్ల కొంతకాలం తగ్గుతుంది, తగ్గపోవచ్చు. లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు కూడా వీటిలో స్పెసిఫిక్గా ఎవ్రీథింగ్ స్పెసిఫిక్ టార్గెట్ పాయింట్ మేనేజ్మెంట్ ఉందండి. బ్లైండ్గా రఫ్గా ఎక్కడో దగ్గర ఇంజెక్షన్ చేయడం కాకుండా దాని రూట్ పెయిన్ జనరేట్ ఎక్కడున్నది అది చూసుకొని దాని స్పెసిఫిక్గా మేము ట్రీట్మెంట్ చేయడం వల్ల పెయిన్ అనేది తగ్గించడానికి దీనిలో అవకాశం ఉంది. ఓకే సార్, ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనం ఫుడ్లో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలి సార్, లేదంటే నార్మల్గా యాస్టీస్గా ఎప్పుడు ఉండేటట్టు ఉండొచ్చు? ఎప్పుడు ఉండేటట్టు నచ్చదండి. ఎక్సెప్ట్ వాళ్ళు డయాబెటిక్ హైపర్ టెన్షన్ అంటే దానికి సంబంధించి చూసుకోవడం, కానీ ఈ ప్రొసీజర్ సంబంధించి ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేవు. ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేయొచ్చు. పెద్దవాళ్ళండి, ముసలి అయిపోయారండి, వీళ్ళకి ఇప్పుడు ఎలాగంటే కష్టం కదంటే వాళ్ళకి ఇవి ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే జనరల్ అనెస్థీషియా లేదు ఇందని, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేవు ఇందని. డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, వాటి వల్ల ఇవి ఆపరేషన్ లాస్ట్ టైం ఒక పేషెంట్కి అనెస్థీషియా ఇవ్వడం ఇబ్బంది అయింది వేరే ఆపరేషన్ చేయడానికి. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఏజ్ 75 years, డయాబెటీస్ ఉందండి, ఆవిడకి పక్షవాతం కూడా ఉంది ఒకవైపు. సో ఇవన్నీ వల్ల ఆపరేషన్ చేయడం కష్టమని నేను మత్తు డాక్టర్ గారు అంటే వాళ్ళు ఇంకా ఆపరేషన్ చేయించుకోలేదు అది. సో అట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్ ఏమీ ఉండదండి. ఎనీ పర్సన్ ఎనీ ఏజ్ గ్రూప్ విత్ ఎనీ డిసీజ్, బీపీ ఉన్నాయండి, క్యాన్సర్ ఉన్నాయండి, డయాబెటీస్ ఉన్నాయండి, ఎటువంటి మార్బిడిటీస్ ఉన్నా సరే దీంట్లో మనం పెయిన్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ కూడా ఈ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వచ్చా? డెఫినెట్గా వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీనిలో డయాబెటీస్ వల్ల కాలంలోకి కాళ్ళు వేలు కానీ పాదం కానీ తీసేయాల్సిన కండిషన్స్ ఉంటాయి. ఎర్లీ స్టేజ్లో కొద్దిగా డిటెక్ట్ చేసుకుంటే ఆ పెయిన్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ దానికి వేరే కాజ్ అవుతున్నాయో బ్లడ్ లాస్ కానీ అట్లా ఉన్నది దాన్ని మనం చేయలేం, కానీ సివియర్ ఎక్స్క్రీషియేటింగ్ పెయిన్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇది పేషెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మెయిన్ వాళ్ళకి కాస్ట్ ఫ్యాక్టర్ కూడా ఇంత తక్కువ, భయపడాల్సింది లేదు. అనెస్థీషియా ఇస్తారు, నేనే అయిపోతాను. ఇంతకుముందు నడుముకి ఆపరేషన్ అంటే ఇంక అంతే, అంటే ఇంకా అటు నుంచి అటు రికవర్ అవ్వడం చాలా ఛాన్స్ తక్కువ ఉన్న భయం అనేది ఈ రోజులు కూడా ఉన్నది. ఇంకా చాలా మందికి నడుము ఆపరేషన్ అంటే ఏం భయం పడాల్సింది లేదు. ఎలా నడుచుకుని వస్తాడో పెయిన్తో నడుచుకుని వస్తాడు, పెయిన్ లేకుండా నడుచుకుని వెళ్ళిపోతాడు విత్ ఎ బిగ్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ లైక్. సో ఎటువంటి వాళ్ళకైనా ఎటువంటి కండిషన్కైనా ఇందులో ఏ ఏజ్ గ్రూప్కైనా సరే చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇది ట్రీట్మెంట్ సర్జరీ ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనం ఎంత టైం చేస్తూ ఉంటారు? చాలా మంది ప్రొసీజర్ అనేది ఒక టైం ఫ్యాక్ట్ ఎక్కువ ఉండదండి. కొంతమంది ఒక 1 dayలోనూ వచ్చి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు కదా, సో దాన్ని బట్టి ట్రీట్మెంట్కి ఎంత టైం అవ్వచ్చు? మ్యాక్సిమం ఒక నడుముకి చేసేవాడైతే ఒక 1 hour టైం పడుతుంది. మిగతా ప్రొసీజర్ అయితే మేబీ 10-15 minutes అయిపోతాయి. కొన్ని ప్రొసీజర్ అయితే ఇంకా సింపుల్గా 5 minutes కూడా అయిపోతుంది.
ఆన్ టేబుల్ పేషెంట్ గా సర్జరీ ప్రొసీజర్ అయిపోయిన ఆన్ టేబుల్ పేషెంట్ అనేది కాల్ పెయిన్ రిలీఫ్. తీసుకుందాం సార్. హలో చెప్పండి. హలో మేడం. చెప్పండి సార్. హలో, నా పేరు గౌతమ్ అండి. గౌతమ్ గారు టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. హలో హలో మేడం. మేడం గారు, గౌతమ్ గారు చెప్పండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఒకసారి వైశాఖపట్నం, అదే వైజాగ్ ఇది కాంప్లెక్స్ వచ్చేసి. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ ఒక నిమిషం. చెప్పండి. సార్ మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే ఓకే అండి. ఆయన ప్రాబ్లం చెప్పడానికి కాస్త సిగ్గుపడుతున్నట్టున్నారు. ఓకే సో సార్. కొంతమంది అడుగుతారండి, మేబీ ఇంత మరి ఇదే ప్రొసీజర్ అంటున్నారు, వెంటనే తగ్గిపోద్ది అన్నారు, వెంటనే ఇంటికి పంపించేస్తా అంటున్నారు 1 or 2 hours లోని, మరి దీనికి కాస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే అని అడుగుతారు చాలా. జనరల్ గా మిడిల్ క్లాస్ అవనండి, లో క్లాస్ అవ్వండి, ఈవెన్ లిటిల్ అప్పర్ గ్రేడ్ అవనండి, జనరల్ గా మనకు నెక్స్ట్ ఆపరేషన్ అన్ని ప్రొసీజర్ చెప్పిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడిగేది, సార్ ఇది ఏంటి మరి కాస్ట్ ఏంటని. భయపడాల్సింది ఏం లేదు, ఇందులోని ఎక్కువ ఏదో అయిపోద్దని లేదు. మిగతా సర్జరీలకు కానీ వాటికి ఎట్లా ఉంటుందో ఆల్మోస్ట్ అంతే రేంజ్లో దీంట్లో కూడా ఛార్జెస్ ఉంటాయి. ఇదేదో వ్యాధి తగ్గించేస్తున్నాం కానీ క్యాన్సర్ కూడా తగ్గించేస్తున్నారు, నడుము నొప్పి లాంగ్ టర్మ్ ఉన్నవన్నీ తగ్గించేస్తున్నారు, సో దీని కాస్ట్ ఎక్కువ ఉంటుందని అట్లా ఏం లేదండి. మిగతా జనరల్ సర్జరీస్కి ఎలా ఉంటాయో అదే కాస్ట్ ఫ్యాక్టర్ దీంట్లో కూడా ఉంటుంది. ఓకే సార్, ఈ ఇంటర్వెన్షనల్ అనేది కొంచెం నేమ్ అనేది కొత్తగా వింటున్నాం కదా, సో దీనికి సంబంధించి కొంచెం ఇంకా మాకేమన్నా చెప్పగలరా? వెల్, యాక్చువల్లీ ఇంటర్వెన్షనల్ అనేది మనకి ఇటువైపు ఇంకా చాలా అవేర్నెస్ లేదండి. ఈవెన్ నార్త్ సైడ్ కొద్ది చేస్తున్నారు, సౌత్ సైడ్ అయితే మన సౌత్ ఇండియన్ సైడ్ అయితే చాలా వరకు తెలియదండి. ఈవెన్ అమంగ్ అవర్ డాక్టర్స్ ఆల్సో మాకు కొద్దిగా అవేర్నెస్ తక్కువ ఇది. ఇంకా నేను కూడా నేర్చుకున్నది జస్ట్ 3 years. యాక్చువల్లీ నేను బోన్ స్పెషలిస్ట్ని, బోన్స్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్ని. 3 years నుంచి నేను ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. డిఫరెంట్ ప్లేసుల్లో మన ఇండియాలో పూణే, ఢిల్లీ, బాంబే ఇట్లా డిఫరెంట్ ప్లేస్లో వెళ్ళి డిఫరెంట్ సీనియర్స్ దగ్గర నేర్చుకొని ఇది చేస్తుందని. సో గ్రాడ్యువల్గా ఇది మనకి అందరికీ అందుబాటులోకి వస్తుంది, అన్ని ప్రాంతాల్లో కూడా అందుబాటులో రావడానికి జరుగుతుంది ఇది. సో ఎందుకంటే నేర్చుకునే అవేర్నెస్ కొద్ది పెరిగేప్పుడు అందరూ ఈ ఇంటర్వెన్షన్ ఏంటి అన్నది స్పెషల్గా ఇంట్రెస్ట్తో నేర్చుకోవడం వల్ల ఈ పేషెంట్ మనం పెయిన్ రిలీఫ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ గెటింగ్ known to the all other doctor circle in all other hospitals. Recently it started and it is going to come to the in each and every part of the India. So definitely దీనికి స్పెషల్ ట్రైనింగ్ మాత్రం తీసుకోవాలండి. మేము తీసుకున్న కోర్స్కి ఇది లైక్ నేను బోన్ స్పెషలిస్ట్ అయినా కానీ దాంతో నాకు అంత వచ్చింది కాదు. ఇది న్యూరో సర్జన్ చేస్తుంటారు, న్యూరో ఫిజిషియన్ చేస్తుంటారు, రేడియాలజిస్ట్ కూడా చేస్తుంటారు, ఎక్స్రే టెక్నీషియన్, ఎక్స్రే డిపార్ట్మెంట్ రేడియాలజిస్ట్ కూడా ఇందుకు చేస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా నేర్చుకొని ఇది కొత్త పద్ధతిని తీసుకొని పేషెంట్ పెయిన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తున్నారండి. ఓకే సార్, ఇప్పుడు నవేడేస్ మనం జనరల్గా ఎక్కువ మందిలో చూస్తున్నాం నీ పెయిన్స్ అనేవి ఎక్కువగా రావడం వల్ల వాళ్ళు నీ ఆపరేషన్ అనేది చేయించుకుంటున్నారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది ఏమన్నా యూజ్ అవుతుందా? చాలా అండి. అంటే మరీ బాగా అడ్వాన్స్ అయిపోయింది, నీ జాయింట్ బాగా అరిగిపోయింది, grade 4 అంటారు. అట్లా grade 4 మేము అంటే కొంత నొప్పి తగ్గించడం కానీ వాళ్ళు సర్జరీ క్యాండిడేట్స్ మోస్ట్లీ ఉండొచ్చు, వాళ్ళు లాస్ట్ స్టేజ్లో ఉన్నది. అంతకుముందు ఉన్న స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 1 అనేది డెఫినెట్గా దీంట్లో ఉన్న ప్రొసీజర్ ద్వారా పెయిన్ అనేది తగ్గించడానికి చాలా వరకు అవకాశం ఉంటుందండి. ప్లేటేజ్ ప్లాస్మా, రీజనరేటివ్ థెరపీ ఇది కొత్తగా వచ్చిందండి, స్టెమ్ సెల్ థెరపీ అని, ప్లేటేజ్ ప్లాస్మా అని, ప్రోలో థెరపీ అని, ఓజోన్ థెరపీ అని, సో డిఫరెంట్ మెథడ్స్లోని ఈ పెయిన్ మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ అన్ని రకాల ప్రొసీజర్స్ మనకి ఇక్కడ విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయండి. ఇంతకుముందు అంటే బయటకు వెళ్ళే బాంబే, ఢిల్లీ అటు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మనకి వైజాగ్లోనే, విశాఖపట్నంలోనే ఇటువంటి అన్ని ప్రొసీజర్లకి పెయిన్ తగ్గించడానికి, మళ్ళీ చెప్తున్నాను, క్యాన్సర్ కానివ్వండి, నడునొప్పి కానివ్వండి, ముడికి నొప్పి కానివ్వండి, షోల్డర్ పెయిన్ కానివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ ద పెయిన్, ఎనీ టైప్ రిలేటెడ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఆర్గాన్ ఇన్ బాడీ మనం తగ్గించడానికి అవకాశం ఉంది. అండ్ ఈ పద్ధతులన్నీ ఇప్పుడు మనకి విశాఖపట్నం, వైజాగ్లోనే అందుబాటులో ఉన్నాయండి. సో ఫైనల్గా వ్యూయర్స్కి ఏమన్నా మీరు చెప్పాలనుకుంటున్నారా సార్? వెల్, పెయిన్ అనేది మన పెయిన్ నుంచి రిలీఫ్ పొందడానికి మన హక్కు, అది మనం చెప్పగలం. దీంట్లోని మన హక్కు పెయిన్ రిలీఫ్ ఈజ్ మై రైట్, అది మనం చేయడానికి మాకు ఈ పద్ధతి ద్వారా కొంత అవకాశం జరుగుతుందండి. మళ్ళీ అందరూ చెప్పేది ఏంటంటే, కొంతమంది నాకు వ్యూవర్స్ అడిగినట్టుగా వయోవృద్ధులండి, ఏజ్ ఎక్కువైపోయిందండి, ఇప్పుడు వీళ్ళు చెయ్యొచ్చా, వీళ్ళు తగ్గుతుందా,
ఎనీ పర్సన్ ఎనీ కండిషన్లో ఉన్న వాళ్ళకి మనము తగ్గించడానికి పెయిన్ అనేది అవకాశం ఉంటుందండి ఇది. సో ఈ కొత్తగా వచ్చిన ఈ పద్ధతిని మీరు ఉపయోగించుకోండి. దీనివల్ల మీకు పెయిన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి భయపడాల్సిన లేదు, ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, ఏ విధంగా మీకు తర్వాత ఏమైపోతుందో అని భయం పడాల్సిన లేదు. అన్నిటికీ ఆన్సర్ ఉన్నది. ఒకసారి వచ్చి కౌన్సిలింగ్ చేసుకోండి, ప్రాపర్ వేలో ఎగ్జామ్ చేయించుకోండి, మీకు తగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ టైం ఇలాంటి పేషెంట్స్ కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వ్యూయర్స్ చూసారు కదా, డాక్టర్ గారు చెప్పిందంతా కూడా విన్నారు కదా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దానికి ముందుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళి కూడా కన్సల్ట్ చేయొచ్చు. సో ఈరోజు మన షో టైం అయిపోయింది కాబట్టి తిరిగి మళ్ళీ నెక్స్ట్ షోలో కలుద్దాం. అంతవరకు నమస్తే. నమస్తే. Deep Chatrat. I am Regional CEO of Apollo Group of Hospitals for Andhra Pradesh and Telangana states. Apollo Hospitals, Visakhapatnam, Health City has one of the best pain management setup and one of the best pain management clinic. The advantage in pain management is that it is a day care procedure. It has a very short length of stay. It is scarless, no blood loss is there, and quick immediate healing takes place. And it is specifically targeted to the pain management, those nerves, and is particularly very useful in cancer pains, in spine fracture pains, in pains where the facial nerves are involved like trigeminal neuralgia, in shoulders